ముంబై ఇండియన్స్ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన పాత ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటన్స్ కు తిరిగి వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. అందుకు ప్రధాన కారణం ఆయన పెట్టిన కెప్టెన్సీ కండిషన్. ముంబై ఇండియన్స్ జట్టులో ప్రస్తుత పరిస్థితులు, జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తన భవిష్యత్తు గురించి పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన తన మాజీ జట్టు గుజరాత్ టైటన్స్ తో చర్చలు జరిపారు. గుజరాత్ టైటన్స్ యాజమాన్యం హార్దిక్ ను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి ఒప్పుకున్నప్పటికీ దీని గురించి ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్ తో కూడా చర్చించారు. గిల్ కూడా హార్దిక్ రాకకు అంగీకరించినట్లు సమాచారం. చర్చలన్నీ సానుకూలంగా సాగుతున్న తరుణంలో హార్దిక్ పాండ్యా తనకు తిరిగి కెప్టెన్సీ కట్టబెట్టాలనే షరతు పెట్టారు. ప్రస్తుతానికి గిల్ కెప్టెన్ గా ఉన్నందున హార్దిక్ డిమాండ్ ను అటు ఫ్రాంచైజీ యాజమాన్యం, ఇటు కెప్టెన్ గిల్ తిరస్కరించారు. కెప్టెన్సీ మార్పుపై ఫ్రాంచైజీ ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో ఈ అక్కడితోనే ఆగిపోయింది. ఈ వార్తలపై హార్దిక్ పాండ్యా అధికారిక ప్రతినిధి స్పందిస్తూ హార్దిక్ పాండ్యా ఏ ఫ్రాంచైజీతోనూ నేరుగా చర్చలు జరపలేదు. ఒకవేళ ఎవరైనా ఫ్రాంచైజీ సంప్రదించి ఉంటే అది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ద్వారానే జరగాలి అని స్పష్టం చేశారు. 2022లో గుజరాత్ టైటన్స్ జట్టులో చేరిన హార్దిక్ మొదటి సీజన్లోనే జట్టును ఛాంపియన్ గా నిలబెట్టారు. ఆ తర్వాత 2024లో ఆయన ముంబై ఇండియన్స్ కు తిరిగి వెళ్లి రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. అయితే అక్కడ ఆయన ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన తదుపరి అడుగుపై క్రీడా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.